ఓం నమో రంగనాథాయ నమః. అందరికీ నమస్కారం. రేపు శక్తివంతమైన భీష్మాష్టమి వచ్చింది. రథసప్తమి తరువాత రోజున భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలంలో అష్టమి తిథి నాడు తన ప్రాణాలను వదిలిపెట్టాడు. మన పురాణాల ప్రకారం విష్ణు సహస్రనామాన్ని భీష్ముడే స్తుతించాడంట. గంగాదేవి పుత్రుడు భీష్ముడు కాబట్టి ఈ భీష్మాష్టమి రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి. తద్వారా పితృదోషాలు తొలగిపోతాయి. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, అలాగే ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలిసొస్తాయి. భీష్మాష్టమి రోజున ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం ఆచరించి నీటిలో కొన్ని నువ్వులు కలుపుకొని స్నానం చేయడం ద్వారా జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. రథసప్తమి నుండి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలైంది కాబట్టి ఈ రోజున సూర్యునికి అర్ఘ్యం సమర్పించి నమస్కారం చేసుకోండి. మీ ఇంట్లో తులసి కోట వద్ద దీపారాధన చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ విష్ణుమూర్తిని తప్పనిసరిగా పూజించాలి. ఈ రోజున తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజిస్తే సకల భోగభాగ్యాలు కలుగుతాయి. ఎందుకు అంటే ఈ రోజునే విష్ణు సహస్రనామం అనేది జన్మించింది. ఈ విష్ణు సహస్రనామాన్ని చదవలేని వారు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ భీష్మాష్టమి రోజున ఏం చేసినా చేయకపోయినా భీష్మదేవునికి తర్పణం సమర్పించాలి. భీష్ముడు బ్రహ్మాచార్యుడు కాబట్టి అతనికి సంతానం లేదు. కాబట్టి భీష్ముడు చనిపోయిన ఈ భీష్మాష్టమి నాడు ప్రతి ఒక్కరూ ఆయనను తలుచుకుంటూ తర్పణం వదిలితే భీష్ముడి అనుగ్రహంతో ఈ అన్ని కష్టాలు తొలగిపోతాయి. భీష్ముడికి తర్పణం వదలడం ద్వారా సంతానం లేని వారికి ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. అలాగే కోరికలు నెరవేరుతాయి, అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. ఇక భీష్మాష్టమి రోజున పిల్లలందరూ తల్లిదండ్రుల పాదాలకు నమస్కారం చేసుకొని వారి ఆశీర్వాదం తీసుకోవడం ద్వారా మంచి లాభాలు చేకూరుతాయి. ఇంట్లో పెద్దలకు నమస్కారం చేసుకోండి. భగవద్గీతను చదివేవారు ఏ భీష్మాష్టమైనా తప్పనిసరిగా భగవద్గీతలోని 12వ అధ్యాయాన్ని చదవండి. ఈ విధంగా భీష్మాష్టమి నాడు కొన్ని పరిహారాలు పాటిస్తే ఖచ్చితంగా శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ సమాచారం మీకు నచ్చింది అని ఆశిస్తున్నాను. మరొక వీడియోతో మీ ముందుంటాను. సెలవు.